హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది లాస్ట్ ఇయర్ వీడియో. లాస్ట్ ఇయర్ నేను యూకే నుంచి రిటర్న్ అయినప్పుడు మా మమ్మీ నా ఎత్తు బంగారం ఇచ్చింది. మా తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఉంటుంది మేడారంలో. చాలా పెద్ద జాతర, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సో ఇప్పుడు మినీ మేడారం ఉంటుంది, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ పెద్ద మేడారం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్ద మేడారం ఉంటుంది. సో ఇంకా మేము బయటికి పోయి నా ఎత్తు బెల్లం జోకించుకొని వచ్చినాం అన్నట్టు. బెల్లంని మేము బంగారంగా కొలుస్తాము. సమ్మక్క సారక్కకి మన ఎత్తు బెల్లం ఇస్తే బంగారంగా, మన కోరికలు నెరవేర్చినప్పుడు మనం ఇస్తే అలా. పసుపు కుంకుమ అన్నట్టు, సమ్మక్క అంటేనేమో కుంకుమ, సారక్క అంటేనేమో పసుపు. సో అట్లా మేము కొలుసుకుంటాం అన్నట్టు. ప్రతి తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటుంది సమ్మక్క సారక్క జాతర. ఇంకా మేము ఇంట్లో ఫోటో పెట్టేసి ఇంకా బెల్లం అంతా అక్కడ పెట్టి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా కుదిరిన వాళ్ళు ఏట కోసుకుంటారు, కొంతమంది కోడి కోసుకుంటారు. ఇంకా మా అందుతో అట్లా సమ్మక్క సారక్క జాతర అంటేనే లైక్ ముక్క చుక్క పండుగ అన్నట్టు. తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ. సో చాలా బాగా జరుగుతుంది. కొన్ని కోట్ల మంది వస్తారు మేడారం జాతర అన్నట్టుతోనే, చాలామంది ఉంటుంది. ఇది ములుగులో ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. లాస్ట్ ఇయర్ నా సమ్మక్క సారక్క జాతర వీడియో కూడా చాలా వైరల్ అయింది. మేము డైరెక్ట్ మేడారంకి వెళ్ళిన వీడియో పెట్టాను. ఇది వచ్చేసి మేము ఇంటి దగ్గర బంగారం ఇచ్చిన తర్వాత మేడారం వెళ్తాం ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ మమ్మీ పూజ చేస్తుందన్నమాట. ఆ వీడియోని నేను ఈ ఇయర్ అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కుదరలేదు అప్లోడ్ చేయడము. సో ఇలా అన్నట్టు ఎట్లా పూజ చేసుకున్నాము అనేది మొత్తం ఈ వ్లాగ్లో ఉండబోతుంది. సో సమ్మక్క సారక్క స్టోరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టయితే చాలా లెంతీ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా నేను స్టోరీ చెప్తాను. సో ఇక్కడ మేము ఎట్లా పూజ చేసుకున్నాం అనేది మీ అందరికీ చూపిస్తున్నాను. పసుపు కుంకుమ బెల్లంతో ప్రతి బెల్లంకి ఇట్లా బొట్లో పెట్టి దీపం పెట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టి చేస్తారన్నట్టు. ఇంకా మేము వండిన ఫుడ్ అండ్ ఇంకా బాటిల్ అంటే ఆల్కహాల్ కూడా కంపల్సరీ, మందు పోయింది. అమ్మవార్లు సంతృప్తి చెందరని మందు కూడా పోస్తారు. అండ్ మన బట్టలు ఎవరికైతే బంగారం ఇచ్చుకుంటామో వాళ్ళ బట్టలు కూడా పెడతారు. ఇంకా కొంతమంది మొక్కులు ఉన్న వాళ్ళు మాత్రమే బంగారం ఇచ్చుకుంటారు. తర్వాత ఆ బంగారం మనం మేడారం తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మనం ఆ బంగారంని అందరికీ పంచాలి. ఎంతమందికి పంచితే అంత మంచిది అన్నట్టు. సో ఇక్కడ మేము బంగారం పెట్టినాం కదా, నా ఎత్తు బంగారం ఇచ్చారనమాట ఈసారి. ఇంకా నేను దేవుణ్ణి అలా మొక్కుకుంటున్నాము. ఆ తర్వాత మేము మేడారం వెళ్ళొచ్చినాము. మేడారం వెళ్ళొచ్చినాక అది అందరికీ పంచుతారనమాట. ఎంతమందికి మనం పంచితే అంత మంచి మనకు జరుగుతుంది అన్నట్టు. సో అక్కడ అమ్మవారు ఏంటంటే బెల్లంని బంగారంగా స్వీకరిస్తారు. చాలా పవర్ఫుల్ అన్నట్టు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బై బాయ్.